మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ టాకీ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తి అయినట్టే. కేవలం కొన్ని షాట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సంక్రాంతికి విడుదలవ్వాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ చిత్రం కోసం వాయిదా వేశారు. అయితే గత ఏడాది ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయగా దానికి కాస్త నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దాంతో గ్రాఫిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటతో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ సాంగ్‌కి ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. మరి ఈ పాట విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సినిమా ఎలాగో వాయిదా పడింది. సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివ్ ట్రోల్స్‌ని పరిగణలోకి తీసుకొని వీఎఫ్ఎక్స్ మీద రీవర్క్ చేయమని మెగాస్టార్ చిరంజీవి మూవీ టీమ్‌ని ఆదేశించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీంతో నిర్మాతలు వీఎఫ్ఎక్స్ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తూ కల్కి చిత్రానికి పనిచేసిన కంపెనీతో రీవర్క్ చేస్తున్నారని టాక్ వినిపించింది. మంచి కంపెనీకి వెళ్ళింది. ఇక వీఎఫ్ఎక్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదంటూ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విడుదల తేదీకి ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఆఫర్ వస్తే సినిమా థియేటర్ రిలీజ్‌కు సన్నాహాలు చేయాలని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మాలని మేకర్స్ చూస్తున్నారట. ఇప్పటికే రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. దానికి తోడు మరో సంస్థ కూడా ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్‌తో కూడిన చిత్ర నిర్మాతలు చర్చలు చేస్తున్నారని సమాచారం. అది పూర్తవగానే నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ చేయనున్నదని తెలుస్తుంది. గతంలో పనిచేసిన సంస్థను తప్పించి వేరే సంస్థతో విజువల్ ఎఫెక్ట్స్ చేయించడంలో ఆలస్యమవుతూ వస్తుంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కాగా ఇప్పుడు విశ్వంబరకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడట. ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులను దగ్గరుండి చూసుకోబోతున్నాడని ఒక వార్త బయటకు వచ్చింది. కల్కి సినిమాలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అవుట్పుట్ రాబట్టిన నేపథ్యంలో నాగ్ అశ్విన్‌కి ఈ సినిమాకు సంబంధించిన ఈ పనులు కొంతకాలం పాటు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇక దీంతో మెగా అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమా విడుదల మీద అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.